నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. పులివెందుల పులిబిడ్డ రాజన్న రాజసం, అందరినీ ఒకేలా చూడటం, పేదలపై ప్రేమ, అందరి బాగు కోరే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా 2 సార్లు ప్రజలు వైఎస్ రాజశేఖర రెడ్డికి నిరాజనాలు పలికి ముఖ్యమంత్రిని చేశారు. అలాంటి గొప్ప మనసున్న వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్న వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తర్వాత కాంగ్రెస్లో విభేదాలు రావడం, జగన్ సొంత పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జరిగింది. ఢిల్లీ అహంకారానికి తల వంచకుండా జగన్ తను నమ్ముకున్న సిద్ధాంతాలతో తాను ఇచ్చిన మాట కోసం పరితపించి పేదల మధ్యకు తన తండ్రి చావును తట్టుకోలేక ప్రాణాలు వదిలిన వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్పు యాత్ర చేశారు. ప్రజల సమస్యలపై సమర శంఖారావం పూరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి బాటలోనే నడిచారు. 5 ఏళ్ల ప్రతిపక్ష పోరాటం జనాలకు కళ్లకు కట్టినట్లు కనిపించింది. ఊసర వెళ్లి రాజకీయ నేతలను ఇంటికి పరిమితం చేశారు జగన్. రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. సినిమాలోనే వేషాలు రాజకీయాల్లో కుదరవని మరికొందరికి తన సత్తా చూపించాడు. ఒకప్పుడు వైఎస్ఆర్ చేసిన పాదయాత్ర ఆదర్శంగా తీసుకొని ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి విజయానికి అదే నాందిగా ప్రతిన భూని ముందుకు నడిచి ప్రజల సమస్యలు తెలుసుకుని సీఎం అయ్యారు. ఈ 4.5 ఏళ్లలో రాష్ట్ర పాలనలో తన మార్కును చూపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చారు. నీ భేదాలు లేకుండా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను అందిస్తూ ముందుకు సాగుతున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 51వ ఏట అడుగు పెడుతున్నారు. డిసెంబర్ 21, 1972 ఆయన పుట్టినరోజు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు అనే ముద్ర నుంచి నవ్యాంధ్ర ముఖ్యమంత్రి అనే స్థాయికి ఆయన ఎదిగారు. రాజకీయంగా ఆయన ఎదిగిన ప్రస్థానం చాలా గొప్పది. తన కుటుంబం చిన్నది అనుకోలేదు. తెలుగు ప్రజలు అందరూ తన వాళ్ళనుకున్నారు. అలాగే ప్రజలు కూడా ఉంటారు. అందుకే ముఖ్యమంత్రి జగన్ని అందరూ అంత ఆప్యాయంగా జగనన్న అని పిలుస్తారు. మనలో ఒకడిగా అందరూ గుర్తిస్తారు. తండ్రి ఆశయాలే లక్ష్యంగా, ఆయన లక్ష్యాలే మార్గదర్శకాలుగా భావించి ముందుకు సాగుతున్నారు. తండ్రి పేరు నిలబెడుతున్న వైఎస్ఆర్ కుటుంబం వారసుడు, ప్రజల మనిషిగా, పేదల ఆశా జ్యోతిగా పేరు సంపాదించుకున్నారు సీఎం వైఎస్ జగన్. ఆయన మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీఎం జగన్ నిండు 100 ఏళ్లు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తోంది యోయో టీవీ.